దేశంలోని ఉద్యోగులందరికీ కేంద్రం సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ను పెంచనుందని తెలుస్తోంది. ప్రస్తుతం 1000 రూపాయలుగా ఉండగా ఏకంగా దీనికి 5000కు పెంచనుందని సమాచారం. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఆశపడి పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన నాగరాజు అనే ఒక కుమారుడు కన్నతల్లినే హతమర్చాడు. దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలోకి గండాలయ్యపేటకు చెందిన మైనర్ బాలికను ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని యువకులు కిడ్నాప్ చేసి బైక్పై తీసుకెళ్లారు. దాదాపు 8 మంది యువకులు ఈ కిడ్నాప్లో పాల్గొన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక వ్యక్తిగత కారణాలతో సిద్దిపేట మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రాత్రి పగలనే తేడా లేదు. కార్యకర్తకు కష్టమొస్తే ఏ క్షణమైనా నాయకులు అండగా ఉంటారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి నిరూపించారు. అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నానని కార్యకర్త నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఆమెను అర్ధరాత్రి హాస్పిటల్కు చేర్చింది. 2030 నాటికి భారత్లో రైల్వే నెట్వర్క్ మరింతగా విస్తరించనుంది. ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం 5 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం ఇందుకు కారణం. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతికి విమాన సర్వీసులను ఇండిగో పునరుద్ధరించింది. మేడారం సమ్మక్క సారక్క జాతర 2026కు టెంపుల్ సిటీగా మారిపోయింది. అధునాతన గ్రానైట్ నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, సెంటర్ లైటింగ్తో మేడారం కొత్త శోభన సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై కొత్త వాహనం కొన్న తర్వాత వాహన రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.